అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఇంటెలిజెన్స్ అయితే ఖచ్చితంగా ఫెయిల్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ దాన్నేమంటారు, ఇలాంటి చోట మీకు సీసీటీవీ కెమెరాస్ పెడతారా అంటే, ఇలాంటి చోట పెట్టే ఛాన్సెస్ లేదు. బట్ అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఏదైతే మీకు స్పాట్స్ ఉన్నాయో లైక్ ఇట్లాంటి పెహల్గామ్, మినీ స్విట్జర్లాండ్ అని చెప్తుంటాము. టూరిస్టులు ఎక్కువ మంది వస్తుంటారు. బట్ అక్కడ ఆర్మీ ఫోర్స్ మఫ్టీలో ఉన్నా గానీ చాలా సేఫ్ ఉంటుంది కదా! ఇలాంటి అవును. ఘటనలు జరగవు ఖచ్చితంగా. కదా! ఇప్పటి నుంచైతే ఖచ్చితంగా మొదలుపెడతారు. ఇంతకుముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడూ జరగలేదు. హ్మ్. సో, ఆర్మీకి గానివ్వండి, లోకల్ సెక్యూరిటీ ఫోర్సెస్ కానివ్వండి, ఇది ప్రిడిక్ట్ చేయడం అనేది కుదరల. ఓకే. సో, అంటే ఇలాంటివి ఏదన్నా ముందు నుంచి జరుగుతూ ఉండుంటే వి వుడ్ హావ్ బీన్ మచ్ మోర్ కేర్‌ఫుల్. బట్ ఇంకొకటి అక్కడ లోకల్‌లో ఉన్న వ్యక్తులకు కూడా అనిపించలేదండి? అంటే కొత్తగా వచ్చిన పర్సన్స్ అంతమంది వచ్చుంటారు కదా! అంటే చూడండి, ఆల్మోస్ట్ ఎంతమంది ఆ దాడికి పాల్పడి ఉండొచ్చు అక్కడ ఉన్న వాళ్ళు? మేబీ ఒక 20, 25, 30. కశ్మీర్‌లో ఉన్నవాళ్ళు చాలా సంవత్సరాల నుంచి హ్మ్. వాళ్ళకి ఒక సాఫ్ట్ సైడ్ ఉంది పాకిస్తాన్ అంటే. హ్మ్. ద ఓన్లీ రీజన్ ఏంటి అంటే రిలీజియన్. హ్మ్. ఇప్పుడు చూడండి, మీరు పాకిస్తాన్‌ని చూసుకుంటే అది మన ఎకానమీలో మనకన్నా పెద్దదా? కాదు. మనకన్నా సైంటిఫిక్‌గా ఏమన్నా పెద్ద కంట్రీ అంటే ఎక్స్‌పెరిమెంట్స్ చేసో, రీసెర్చ్ చేసో, సైన్స్‌లో ఏదన్నా మనకన్నా ఎదిగిన కంట్రీ అంటే కాదు. అక్కడ ఫుడ్, షెల్టర్, క్లోతింగ్, ఎడ్యుకేషన్, మెడికల్ ఇలాంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ కూడా కంప్లీట్ అవ్వలేని కంట్రీ. ఎందుకంటే మీరు ఆ సొసైటీని చూడాలి. ఆ సొసైటీలో ఏంటంటే 98% వరకు ఆల్మోస్ట్ ముస్లిం పాపులేషన్ కశ్మీర్‌లో. వాళ్ళు ఇప్పటి వరకు మీరు కశ్మీరీ పండిట్స్‌ని పక్కన పెడితే ఆల్మోస్ట్ 100 సంవత్సరాల్లో వాళ్ళు వేరే కమ్యూనిటీలో బతకలేదు. అంటే అవును. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, సిఖ్స్, జైన్స్, బౌద్ధ్ అందరూ ఉన్నారు. మనకి ఇలాగ కలిసిమెలిసి ఉండడం అనేది మనకు తెలుసు. మనకిది నార్మల్ విషయం. కానీ అక్కడున్న కశ్మీరీస్‌కి బయట వాళ్ళతో అంటే ఆ రిలీజియన్ కాకుండా వేరే రిలీజియన్ వాళ్ళతో ఉండాలి అన్న ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలాగుంటదో వాళ్ళకి తెలీదు. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని వాళ్ళసలు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు మీకు కొంతమంది ఇంతకుముందు లేబరర్స్ మీద అటాక్స్ జరిగినాయి. అంటే బయట నుంచి లేబరర్స్ వస్తారు. కశ్మీర్‌లో ఏంటంటే మనకి యాపిల్స్‌ది ఫార్మింగ్ జరుగుతది. మీకు తెలియంది గాదు. సో, యాపిల్ ఫార్మింగ్ జరిగినప్పుడు యాపిల్స్ ఎప్పుడైతే కట్ అవుతాయో అంటే హార్వెస్టింగ్ సీజన్ ఏదైతే వస్తదో, కోతకొస్తదో ఆ టైంలో చాలా లేబర్ గావాలి. ఆ లేబర్ ఆ టైంలో బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, యూపీ నుంచి చాలా మంది లేబర్ వస్తారు. అలాంటి టైంలో వాళ్ళనేం జేయరు. ఎప్పుడైతే ఈ క్రాప్ సీజన్ మొత్తం అయిపోయి మళ్ళా వీళ్ళు రిటర్న్ ఎళ్ళాల్సిన టైం వస్తది చూసారా? ఎవరైతే ఈ లేబరర్స్ వచ్చారో యూపీ, బీహార్, జార్ఖండ్ ఇటువైపు నుంచి, వాళ్ళని ఆ టైంలో చంపుతారు వాళ్ళు. అర్రె! అంటే ఏంటి అంటే దే ఆర్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ఎనీబడీ ఆఫ్ అనదర్ రిలీజియన్ టు స్టే ఇన్‌సైడ్ కశ్మీర్. కశ్మీర్ షుడ్ బి కంప్లీట్ ముస్లిం స్టేట్ లాగే ఉండాలని చెప్పి చాలా మంది లోకల్స్ సెంటిమెంట్ అది. ఈ వీళ్ళు కూడా పండిట్స్ ఉండటం కూడా ఇష్టపడరు కదా అసలుగా? అందుకే కదా ఓపెన్‌గా? వాళ్ళందరినీ 1990లో వాళ్ళందరూ బయటికెళ్ళిపోవాల్సొచ్చింది. ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్ కశ్మీరీ పండిట్స్‌ని అక్కడ రీలొకేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎంతోమంది లేడీస్‌ని రేపులు చేశారు అవును. ఆ టైంలో. చాలా మంది కశ్మీర్ ఫైల్స్ గురించి క్వెషన్స్ అడిగేవాళ్ళు గదా! ఇదంతా నిజంగా జరిగిందా ఒకప్పుడు? ఇదంతా ప్రొపగాండా ఏమో అని. మీరు చూడండి, మీ కళ్ళ ముందు జరిగింది ఇప్పుడు. ఇప్పుడంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళ మొబైల్ ఫోన్‌లో కెమెరా ఉంది. ఏదన్నా ఒక ఎవిడెన్స్ రికార్డ్ చేయాలంటే ఈజీ. హ్మ్. కానీ 1990స్‌లో మన దగ్గర టీవీస్ సరిగ్గా లేవు, రేడియో సరిగ్గా లేవు, మొబైల్స్ లేవు, కెమెరాస్ లేవు. ఆ టైంలో అందరూ చెప్తే చాలా మంది ఏమనుకునేవాళ్ళంటే ఇదంతా ప్రొపగాండా, ఇదంతా నిజంగా అవ్వలేదు అని అనుకునే వాళ్ళు కూడా చాలా మందున్నారు. హ్మ్. కానీ మీకు ఇవాళ కళ్ళ ముందు జరిగింది కనపడుతుంది. సో, మీరు ఊహించుకోవచ్చు. సో ఇన్ని ఎవిడెన్స్ ఆ కెమెరాస్ వీడియో అంటేనే మనకు అర్థమవుతుంది. ఒకతను సెల్ఫీ ఆ వీడియో జిప్ లైన్‌లో జిప్ లైన్ వెళ్తున్నప్పుడు. వెళ్తున్న వ్యక్తి అసలు ఎలా పరిగెత్తిచ్చి చంపుతున్నారంటే ఇప్పుడు మన వాళ్ళేదో దగ్గర ఎవిడెన్స్‌లున్నాయి కాబట్టి మనం ఇంత ఎవిడెన్స్ ఉండి మనం చెప్పినా గాని దేర్ ఆర్ పీపుల్ హూ విల్ టాక్ ఇది ఇండియానే చేయించిందనో, లేకపోతే ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసేవాళ్ళు ఇవాళ గూడా ఉన్నారు. హ్మ్. హ్మ్. సో, నేను చెప్పేదేంటి అంటే దిస్ ఈస్ ద టైమ్ యూ స్టాండ్ బిహైండ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా డెసిషన్ తీసుకునేది. మీరిప్పుడు ఏమి తెలియకుండా వార్, 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 వార్ అంటే అది అలా జరగదు. వార్ ఈస్ ఎ డిఫికల్ట్ థింగ్. మీరు ఒక ఇంట్లో పెళ్లి చేయడానికే మీరు ఒక 3, 4 నెలలు మొత్తం చూసుకుంటారు కదా! మొత్తం సర్దుకొని, మొత్తం ప్రతి చోట కాంటాక్ట్ చేసి, అప్పుడు మీరు ఒక పెళ్లి జరగాలంటే ఇంత ఎఫర్ట్ పడతది ఒక పెళ్లి వెనకాలే. అవును. అలాంటిది ఒక వార్ జరగాలంటే మీరు ఊహించుకోండి ఎంత ఎఫర్ట్ కావాలి. ఎంత మెషినరీ అందులో ఇన్వాల్వ్ అవుతది. ఎంత ఎకానమీ అందులో ఇన్వాల్వ్ అవుతది. అంతెందుకు ఇప్పుడు ఇండియాలో మనకి చాలా పైప్‌లైన్స్ ఉన్నాయి. ఏవైతే ఫ్యూయల్ అన్నది తీసుకెళ్తాము. లేకపోతే మనకి చాలా ఫుడ్ అవసరం అవుతది వార్ జరిగినప్పుడు. లేకపోతే మనకి ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ ఎలా వస్తుంది? మనకి అండర్ గ్రౌండ్‌లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఉంటది. ఓఎఫ్‌సి కేబుల్. ఇలాంటి ప్రతి చిన్న ఎలిమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు యుద్ధానికెళ్లారు. మీకు కమ్యూనికేషన్ అనేది కావాలి. మీకు కేబుల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉంటేనే కదా కమ్యూనికేషన్ ఉండేది. అవును. అవును. ఎవరన్నా వచ్చి ఆ కేబుల్స్ కట్ చేసేస్తే
సో ప్రతి చిన్న ఎలిమెంట్ అన్న దాన్ని చూసుకున్న తర్వాతే ఒక వార్ అనేది ఫైనల్ గా డిసైడ్ అవుతుంది వార్ చేయాలి అని. ఇవాళ ఏదో జరిగింది రేపు ఉదయాన్నే మేము ట్యాంక్స్ తీసుకొని వెళ్ళిపోతాం అంటే దట్స్ నాట్ హౌ వార్ వర్క్స్. ఓకే. అంటే ఇంకొకటి అక్కడ పోస్ట్ పెయిడ్ పనిచేస్తుంది కదా, మొబైల్స్ కూడా ప్రీపెయిడ్ పనిచేయదు. పోస్ట్ పెయిడ్ కూడా ఐడి కార్డు ఉండాలి, పోస్ట్ పెయిడ్ పనిచేస్తుంది. ఖచ్చితంగా. కానీ ఇంతమంది మన దేశంలోకి చొరబడి ఇంత విధ్వంసం చేసినా కానీ వాళ్ళకి కమ్యూనికేషన్ అదంతా అసలు ఎలా ఇప్పుడు వరకు ఐడెంటిఫై అయింది ఏంటి అంటే ఆల్మోస్ట్ 14 మంది హెల్ప్ చేశారు లోకల్స్. దాని తర్వాత మళ్ళా ఇండియన్ ఆర్మీ, జేఎండ్కే పోలీస్ ఒక 1500 మంది OGWs ని డిటైన్ చేసింది. OGWs అంటే ఆన్ గ్రౌండ్ వర్కర్స్. వీళ్ళు ఏంటంటే ఎప్పుడైతే టెర్రరిస్ట్ అటువైపు నుంచి క్రాస్ చేసి ఇటు వస్తారో వాళ్ళకి ఉండడానికి షెల్టర్ ఇవ్వడం కానీ, వాళ్ళకి టైం టు టైం మెడిసిన్స్ కానీ, లేకపోతే టైం టు టైం తిండి కానీ, అండ్ అట్ ద సేమ్ టైం వెపన్స్, అంటే మొత్తం ఆన్ గ్రౌండ్ లాజిస్టిక్స్ మొత్తం వీళ్ళే సపోర్ట్ చేస్తారు. ఈ OGWs చెప్పాలంటే మన వెపన్స్ తో మన వాళ్ళనే చంపారని చెప్పొచ్చు. వెపన్స్ అనేది పాకిస్తాన్ చాలా సంవత్సరాల ముందు నుంచి దాన్ని ఏమంటారు కాశ్మీర్ లో డంప్ చేస్తుంది. ఎందుకంటే మీరు పాకిస్తాన్ ని చూసుకుంటే ఇప్పుడు మనకి, మీరు గుంటూరులో ఆటో నగర్ చూసారా? ఆటో నగర్ లో చాలా మీకు ఆటోమొబైల్స్ మీద పనిచేసే షాపులు ఉంటాయి. మీరు అక్కడికి ఒక కార్ తీసుకెళ్లి ఏదైనా ఇబ్బంది ఉందంటే అక్కడ ఉన్నంత మంది మెకానిక్స్ మీకు ఎక్కడ దొరకరు, వాళ్ళు మొత్తం నీట్ గా చేసిస్తారు. సేమ్ అలానే పాకిస్తాన్ లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ గన్ షాప్స్. ఇక్కడ మనకి ఒక మోడిఫైడ్ బైక్ ఎలా తయారు చేయడం ఎంత ఈజీయో, ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళి అక్కడ మెకానిక్స్ దగ్గరికి వెళ్ళి ఒక గన్ మీరు చూపించి దాన్ని ఫస్ట్ కాపీ చేయమంటే వాళ్ళు అప్పటికప్పుడు చేసి ఇచ్చే క్యాపబిలిటీస్ ఉన్నాయి. అలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో ఇంకొకటి, ఇప్పుడు ఈ అమర్నాథ్ యాత్ర వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు, ప్రతి టూరిస్ట్ కూడా ఇదే పెహల్గాం నుంచి, బైసర్ నుంచే వెళ్ళాల్సి వస్తుంది ఇన్ ఫ్యూచర్ కూడా. ఎలా చూడొచ్చు అంటే భయపడుతున్నారు చెప్పాలంటే వాస్తవంగా. అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ క్లియర్ గా చెప్తున్నాను, అమర్నాథ్ యాత్రని మేము ఆర్మీ భాషలో ఆపరేషన్ శివ అంటాం. ఆపరేషన్ శివ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవ్వబోతుందో, అంటే ఈ ఇయర్ June 3 నుంచి అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవ్వబోతుంది. ఆల్మోస్ట్ ఆగస్ట్ వరకు వెళ్తుంది. అది ఒక 2-2.5 నెలల పాటు అమర్నాథ్ యాత్ర అనేది జరుగుతూ ఉంటుంది. సో అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయ్యే కనీసం ఒక 3-4 నెలల ముందు నుంచి చాలా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆన్ గ్రౌండ్ చాలా విషయాలు మొదలవుతాయి. అంటే సెక్యూరిటీకి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తారు. నేను ఇందాక చెప్పినట్టుగా ఈ బైసారన్ అనే ప్లేస్ ఏదైతే ఉందో, జనరల్ గా ఎక్కడైతే టూరిస్ట్ తిరుగుతారో కాశ్మీర్లో, ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువగా ఆర్మీ కానీ పోలీస్ ప్రెజెన్స్ కానీ మినిమం పెడతాం. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు టెర్రరిస్ట్ అనేవాళ్ళు ఎప్పుడు టూరిస్ట్ ని డైరెక్ట్ గా ఇలాగా టార్గెట్ చేసింది లేదు. ఆ ప్యాటర్న్ అనేది ఇంతకు ముందు లేదు. ఇది కొత్త ప్యాటర్న్ స్టార్ట్ అవడం వల్ల కొద్దిగా ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా, లేకపోతే జేఎండ్కే పోలీస్ కూడా ఇది ఒక కొత్త, దాన్ని ఏమంటారు, మలుపు లాగా చెప్పుకోవాలి. సో ఇది చూసిన తర్వాత నాకు తెలిసి ఇప్పుడు అమర్నాథ్ యాత్ర మీద చాలా ఎక్కువ ఫోకస్ పెడతారు ఇంతకు ముందున్న ఫోకస్. ఎందుకంటే అమర్నాథ్ యాత్ర ప్రతి సంవత్సరం జరుగుతుంది. సో ఫర్ ద లాస్ట్ 30 years 25 years నుంచి ఇండియన్ ఆర్మీ, సిఆర్పిఎఫ్, జేఎండ్కే పోలీస్ కంటిన్యూస్ గా వాళ్ళ ఎఫర్ట్స్ పెడితే తప్ప అమర్నాథ్ యాత్ర అనేది జరగదు.